ఇక్కడ యాంటీ బ్యాక్టీరియా. గొబ్బెమ్మ అంటే యాంటీ బ్యాక్టీరియా. అంటే ఒక రకంగా గౌరమ్మ. ఇంటికి గౌరీదేవి అని అర్థం. గౌరమ్మ అని అర్థం. కాబట్టి ఇంటి మొత్తాన్ని గౌరమ్మ కాపాడేటువంటి అవకాశాన్ని. అలాగే తప్పకుండా యాంటీ బ్యాక్టీరియా. ఇంట్లో మన ఆవు పేడ చల్లి గొబ్బెమ్మ పెట్టడం వల్ల సంతాన వృద్ధి పొందడానికి ఒక సూచిక. పెద్ద గౌరమ్మ, పెద్ద గొబ్బెమ్మ, చిన్న పిల్ల గొబ్బెమ్మ అంటే మా కుటుంబం మొత్తం కూడా రక్షింపబడాలి. హరిదాసుల వల్ల కానీ, వచ్చినటువంటి పశుపక్షాదుల వల్ల కానీ, రోగం లేని శరీరము చేత కానీ మేము అనుకూలంగా ఉన్నటువంటి భావనతో ఆ గౌరమ్మ రూపంలో గొబ్బెమ్మని పెట్టే పూజించేది. అంటే విశేషంగా గోవుకు ఉన్నటువంటి పేడకి ఎంత విషయం చూడండి. అనాది నుంచి కూడా ఫుల్ యాంటీ బ్యాక్టీరియా. సో టోటల్ యాంటీ బ్యాక్టీరియా ఉంటుంది. సరే సైన్స్లో నిరూపించబడలేదు, అది పడలేదు, ఇది పడలేదన్నా మేము యజ్ఞాలు యాగాలు చేస్తున్నప్పుడు పంచగవ్య ప్రాసన ఉంటుంది. అంటే పంచగవ్య ప్రాసన తప్పకుండా అందులో ఆవు పేడ వేయాల్సిందే, ఆవు పాలు వేయాల్సిందే, ఆవు నెయ్యి వేయాల్సిందే, ఆవు మూత్రం వేయాల్సిందే. ఇలా 5 రకాల పదార్థాలు వేసి ఆవు వేసి దాన్ని చిలుకొని మంత్రాలతో చిలుకుతాం మేము. బాగా అసలు ఆ మంత్రం ఒక 40 నిమిషాలు ఉంటుంది. ఆ మంత్రం దాని ఆ చదువులో చిలుకుతున్నాను మేము. అది కూడా దర్భకర్ర పెట్టి దర్భ కట్ట చేసి ఆ కట్టతో చిలుకుతారు. చిలికిన తర్వాత దాంట్లో తప్పకుండా మేము ముందు బ్రాహ్మణులు తీసుకోవాలి. దాన్ని బ్రాహ్మణ గోమూత్రము, గోపేడ అంటే పదార్థ పంచగవ్య ప్రాసన అంటారు దాన్ని. అది మేము తాగి మాకున్నటువంటి యజ్ఞంలో పాల్పొంది ప్రతి ఒక్కరు కూడా మేము ఇవ్వాలి. అది ప్రతిసారి చేస్తూనే ఉంటాం మేము. రెండు పుణ్యవాచన అవుతుంది. పుణ్యవాచన కంపల్సరీ గోమూత్రం వేయాల్సిందే. మేము అలా రోజుకు దాపుగా అంటే వారంలో 3 సార్లు మేము గోమూత్రం తాగుతూనే ఉంటాం మేము కంపల్సరీ. ఎందుకంటే ముందు మేము తాగిన తర్వాతనే ఆపైత్వా భేషది ఆపోవై భేషజం అనే మంత్రాలతో తాగాలి. మాకు ఏదైతే యజమానుడు యజమానికి ఇవ్వాలి. కాబట్టి ఇదే ఎంత ఆరోగ్యాన్ని ఇస్తుంది. తప్పకుండా మంచి ఆరోగ్యాన్ని కలిగించే అవకాశం. కాబట్టి ఇటువంటివన్నీ మనకి ఔషధీకృతమైనవే తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఆ ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మ కూడా ఇంటికి యాంటీ బ్యాక్టీరియా కలిగించే అవకాశం. కుటుంబాన్ని బాగా చూడమని చెప్పడానికి గౌరమ్మగా అక్కడ అలంకరింపజేసుకుని దాన్ని కూడా పూజ చేస్తారు. రేవు పూలు పెడతారు, పువ్వు పెడతారు. అదే ఇప్పుడు అందరూ చామంతి పూలు, బంతి పూలు పెడుతున్నారు. కానీ మేము మా చిన్నప్పుడు చూసింది ఏంటంటే గొబ్బి మొక్క పూలనే అంటారు. దాన్ని గొబ్బి పూలనే అంటారు వాళ్ళు. మరి మాకు కూడా పేరైతే తెలీదు. మొక్క కూడా చిన్న చిన్న చాలా సన్నగా ఉంటది. జంట కూడా సన్నగా ఉండి చిన్న చిన్న పువ్వులు గోపూలు అంటారు. సో ఇక్కడ కూడా దొరుకుతాయి మీకు. ఇక్కడ కూడా అంటే ఇప్పుడు ఈ మధ్య ఎవరు పెంచుతున్నారు? అడవిలోకి ఎవరు వెళ్తున్నారు? ఈ అడవికి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటారు. రేగు పళ్ళు, ఈ గోపూలు ఇవన్నీ తెచ్చుకుంటారు వాళ్ళు. అలాగే మనకి గో పువ్వులే పెట్టడానికి ఏమైనా రీజన్? ఏం అవి అంటే ఆవు పేడ ఇదంతా సైంటిఫిక్. అంటే సైంటిఫిక్ రీజన్ అంతే. ఆ పూలు ఎవరు పాడరు కాబట్టి ఆ పూలు దొరుకుతాయి కదా. రేవుపల్లికి వెళ్తారు వీళ్ళు. రేవుపల్లి తెంపుకో అక్కడ పూలు కనపెడతాయి, తెచ్చుకొని అవి పెడతారు. గోబెమ్మ పూలని పెడతారు వాళ్ళు. అంటే తల పెట్టుకోవడానికి అనుకూలంగా ఉండవు అవి. తల పెట్టుకున్నట్టు ఉండవు కాబట్టి కానీ అక్కడ పెడతారు. వాటికి పెట్టేసి దండం పెట్టుకొని దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. కొంతమంది అక్కడే కూర్చొని ఆడుతుంటారు. కొంతమంది అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఆ రోజు మొత్తం కూడా వాకిట్లో ఉంటారు అందరు కూడా.